అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ తలారి సంజీవ్ కుమార్. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్. ఈరోజు మనం చర్చించుకోబోతున్న విషయం విజయం అంటే ఏంటి, ఆ విజయం సాధించాలంటే ప్రతి వ్యక్తికి కావాల్సిన ముఖ్యమైన 5 సూత్రాలు ఏంటి అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా విజయం అనేది చాలామందికి దాని యొక్క నిజమైన అర్థం కాదు. విజయం అంటే ఒక 10th క్లాస్ పాస్ అయిపోతే చాలని విజయం అని ఒకరు, నాకు ఒక జాబ్ వస్తే నేను విజయం సాధించాను ఇంకొకరు, నాకు పెళ్ళి అయితే నేను విజయం సాధించాను ఇంకొకరు. విజయానికి ఒక కరెక్ట్ డెఫినేషన్ అనేది మనకు లేదు. అందుకే విన్స్టన్ చర్చిల్ గారు ఏమన్నారంటే, సక్సెస్ ఈజ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ వన్ ఫెయిల్యూర్ టు అనదర్ ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం అంటాడు ఆయన. అంటే ఒక అపజయం నుంచి ఇంకొక అపజయానికి, ఎందుకంటే అపజయాలు సహజం. సో ఒక అపజయం నుంచి ఇంకొక అపజయానికి విసుగు లేకుండా మంచి ఎంతూజియాజంతో చేసే ప్రయాణాన్ని సక్సెస్ అంటారు. మనిషి తన పుట్టుక నుంచి చావు వరకు ఈ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఒక విజయం వచ్చిందని అక్కడి నుంచి రిలాక్స్ అయిపోయే పరిస్థితి మనిషికి ఉండదు. విజయం అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, నాట్ వన్ టైం ఎఫర్ట్. కవి గారు ఒక విషయం చెప్పారు, నీ జీవితము నువ్వు నడిచే దారి లాంటిది అని. ఆ దారిలో నీ తోడుగా నడిచే వాళ్ళు ఉంటారు తప్ప నీ బదులుగా నడిచే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వే నడవాలి, ఎంత దూరమైనా ఎంత కష్టమైనా. కాబట్టి ఈ విజయం సాధించే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా అది నువ్వే ఎదుర్కోవాలి, విజయాన్ని నువ్వే సాధించాలి. మళ్ళీ గుర్తు చేసుకోవాలి, విజయం అనేది ఒక రోజుతో సాధించే కార్యక్రమం కాదు, ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. సో మనకు ఒక కుందేలు తాబేలు కథ తెలుసు. ఈ కుందేలు తాబేలు కథ ఎంత అద్భుతంగా తీసుకెళ్తుందంటే, ఈ కుందేలు తాబేలు కథ మనకు కావాల్సిన మొత్తం పంచసూత్రాలను ఇస్తుంది. సో ఆ కథ మనం వెళ్ళడానికంటే ముందు అసలు విజయానికి కావాల్సిన పంచసూత్రాలు ఏంటి? ప్రతి వ్యక్తి విజయం సాధించాలంటే మనం ముఖ్యంగా ఒక 5 సూత్రాలను మనం మనసులో పెట్టుకోవాలి. ఈ 5 సూత్రాలని కానీ మనము ఖచ్చితంగా డెవలప్ చేసుకోగలిగితే, ఆ స్కిల్స్ని, ఆ నైపుణ్యాలను మనం కానీ సాధించగలిగితే విజయం అనేది ఎవరికైనా కూడా సాధ్యమయ్యే ఒక ప్రక్రియ. సో ఈ 5 సూత్రాలు ఏంటంటే, మొట్టమొదటికి హార్డ్ వర్క్, రెండవది స్మార్ట్ వర్క్, మూడవది హోంవర్క్, నాలుగవది టీమ్ వర్క్, ఐదవది నెట్వర్క్. ఈ 5 పంచసూత్రాలు అనేది మీరు మనసులో పెట్టుకోవాలి. సో మొట్టమొదటిది ఏంటి? హార్డ్ వర్క్. చాలామంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ డూయింగ్ సో మచ్ హార్డ్ వర్క్ అనుకుంటారు. సో హార్డ్ వర్కింగ్ అలోన్ నెవర్ బ్రింగ్ సక్సెస్. సో హార్డ్ వర్కింగ్ అనేది ఎప్పుడైతే స్మార్ట్ వర్క్తో పాటు నడుస్తుందో అప్పుడే మనకు ఒక అద్భుతమైన సక్సెస్ మనకు వస్తుంది. సో మొదటగా హార్డ్ వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కుందేలు కథ చెప్పాను కదా, ఈ కుందేలు కథలో మొదటిది మనం హార్డ్ వర్కే చేస్తాం. అదేంటి? ఒకరోజు ఒక కుందేలు తాబేలు 2 పోటీ పెట్టుకుంటాయి. సో ఎవరు ఫాస్టెస్ట్ రన్నర్ తెలుసుకుందామని ఒక పోటీ పెట్టుకుంటాయి. సో ఈ కుందేలు ఊరికే ఉండదు కదా, తాబేలుని అలాగా మెల్లగా రెచ్చిపిస్తుంది. సో మనం పోటీ పెట్టుకుందామని. అందరికీ తెలిసిన కథే, కాకపోతే మన సందర్భానికే అద్భుతమైన ఉదాహరణ కాబట్టి నేను ఇక్కడ ఉదాహరిస్తున్నాను. కుందేలు తాబేలు 2 పోటీ మొదలయ్యాయి. కుందేలు బాగా స్పీడ్గా పరిగెత్తింది, గమ్యస్థానం వైపు పరిగెత్తి రిలాక్స్ అయిపోయింది ఓవర్ కాన్ఫిడెన్స్తో అని. సో అలాగా కుందేలు వెళ్ళి ఒక చోట చెట్టు కింద ఓవర్ కాన్ఫిడెన్స్తో తాబేలు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి అంతవరకు నేను రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ప్రశాంతంగా పడుకుంది. తాబేలు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది, కంటిన్యూస్ హార్డ్ వర్క్. సో అక్కడ దానికి ఇంటెలిజెన్స్ అవసరం లేదు, అక్కడ ఇంటెలిజెన్స్ వాడట్లేదు, హార్డ్ వర్క్ టెక్నిక్స్ వాడట్లేదు. తనకు తెలిసింది టాటాయిస్ ఏం వాడుతుంది, ఓన్లీ హార్డ్ వర్క్ని నమ్ముకొని అలాగే నడుస్తూ కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళి మెల్లగా కుందేలను దాటుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేర్చుకుంది. సో దిస్ ఈజ్ వాట్ హార్డ్ వర్క్ ఈజ్. హార్డ్ వర్క్ ఈజ్ నథింగ్ బ్యాడ్. సో వాకింగ్ విత్ యువర్ మజిల్, శారీరక శ్రమ అంతే. సో మీరు ఎంతసేపు చేసినా కూడా మీ మజిల్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా పెట్టి, సో ఒక టెక్నిక్ అనేది లేకుండా ఒక ప్రాసెస్ని నమ్ముకుంటూ ఆ ప్రాసెస్లో కంటిన్యూస్గా మీరు చేసుకుంటూ పోతే, అండ్ దట్ లీడ్స్ టు హార్డ్ వర్క్. కానీ స్మార్ట్ వర్క్ ఈజ్ డిఫరెంట్. స్మార్ట్ వర్క్ ఒక్కసారిగా మీరు చేసిన హార్డ్ వర్క్ వలన మీకు ఒక లోతైన అవగాహన ఏర్పడుతుంది, ఒక నాలెడ్జ్ పట్ల, ఒక విషయం పట్ల. ఎప్పుడైతే మీకు ఒక విషయం పట్ల లోతైన అవగాహన మీకు ఏర్పడుతుందో, ఆ విషయాన్ని సాధించే క్రమంలో కొన్ని షార్ట్కట్స్ మీకు అర్థమవుతాయి, కొన్ని టెక్నిక్స్ మీకు తెలుస్తాయి. ఈ సాంకేతికత మీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో మీరు తొందరగా ఆ టెక్నిక్స్ను ఉపయోగించి మీరు తొందరగా రిజల్ట్ని సాధించగలరు. అదే స్మార్ట్ వర్క్.
సో స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ బోత్ షుడ్ గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, లేకపోతే రెండింటికి ఫలితం ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ రెండవ స్టోరీ అక్కడికి ఆగిపోలేదు, కుందేలు తాబేలు స్టోరీ. సో మళ్ళీ కుందేలుకు కొద్దిగా ఈగో హర్ట్ అయింది, నేను ఓడిపోవడం ఏంటనేది. మళ్ళీ తాబేలుని మళ్ళీ ఇన్వైట్ చేసింది, షెల్ వి గో ఫర్ వన్ మోర్ రౌండ్. సో ఇప్పుడు కుందేలు తాబేలు రెండు మళ్ళీ పోటీ పెట్టుకున్నాయి. మళ్ళీ కుందేలు తాబేలు స్టార్ట్ అయింది కాంపిటీషన్. ఇప్పుడు కుందేలు నెగ్లిజెన్స్ ప్రదర్శించలేదు, సో బాగా ఫాస్ట్గా రన్ అవుతుంది. విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనకు గమ్యస్థానం చేరుకుంది అండ్ దట్ బికమ్స్ విన్నర్. సో ఇప్పుడు కుందేలు ఏం చేస్తుంది ఇక్కడ? సో ఇట్ నోస్ ఇట్స్ టెక్నిక్, ఫాస్ట్గా నడవాలి. ఇంతకుముందు మనకు అవగాహన వచ్చింది, ముందు జరిగిన ఇన్సిడెంట్లో ఉన్న అవగాహన బట్టి అది తన ఇంటెలిజెన్స్ని టెక్నిక్ని ఉపయోగించి నా నెగ్లిజెన్స్ని వదిలేసి తొందరగా తన గమ్యస్థానం చేరుకుంది. సో స్మార్ట్ వర్క్, సింపుల్. సో ఇలాగా ఒక హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు వెళ్ళాలి. ఇప్పుడు మనకు ఈ రెండింటికంటే అతి ముఖ్యమైన వర్క్ మనకు ఒకటి కనిపిస్తుంది, అదే ప్రూడెంట్ వర్క్ అంటాం. ఈ ప్రూడెంట్ వర్క్ అంటే ఏంటంటే అవగాహనతో కూడిన పని అంటాం దాన్ని. ఈ ప్రూడెంట్ వర్క్ ఫార్ములా ఏంటంటే ప్రూడెంట్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ అంటాం. ఈ రెండింటిని కలిపి చేస్తేనే మనకు వస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక ఆయన చెట్లు కొట్టే వ్యక్తి ఒక పనిలో కుదురుతాడు. చెట్లు కొట్టే వ్యక్తి ఒక పనిలో కుదిరినప్పుడు ఆయనకు కొత్తగా ఆల్రెడీ ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి ఆల్రెడీ అతని కింద వర్క్ చేస్తున్నాడు. రీసెంట్గా కొత్తగా ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనేమో 6 గంటలు పనిచేసి కట్టెలు కొట్టుకొని వస్తున్నాడు, ఇతనేమో 2 గంటల్లోనే అదే కట్టెలు కొట్టుకొని వచ్చి తన యజమానికి ఇస్తున్నాడు. సేమ్ శాలరీ ఇద్దరికి కలిపి ఇస్తున్నాడు. అప్పుడు ఇంతకుముందు ఉన్న 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి వచ్చి యజమాని ఇలా అడిగాడు, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, మీరు నాకు అతనికి ఈక్వల్ ఐడెంటిఫికేషన్ ఇస్తే అది నాకు అవమానం అని. ఆయన చెప్పాడు, నువ్వు ఎన్ని గంటలు వర్క్ చేసావనేది ఇంపార్టెంట్ కాదు, నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందని నేను చూస్తానని చెప్పేసి. అప్పుడు ఈ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఈ కొత్తగా జాయిన్ వ్యక్తికి వెళ్ళి అడిగాడు, ఎలా సాధ్యమవుతుంది మీకు 2 గంటల్లో కట్టెలు కొట్టడానికి? మీరు ఎన్ని గంటలు కొడుతున్నారండి? నేను 6 గంటలు పడుతుంది నాకు. నేను మీ 6 గంటల సమయం నాకు కూడా పడుతుందండి, కానీ నేను 4 గంటల సేపు ఈ గొడ్డల్ని సాన పట్టడానికి వాడతానండి, ఖర్చు పెడతాను, మిగిలిన 2 గంటలు కట్టెలు కొట్టడానికి ఖర్చు పెడతాను, అదే నా సీక్రెట్ అని చెప్తాడు. సో గొడ్డలు సాన పెట్టడం అనేది హార్డ్ వర్క్ అయితే, అదే టెక్నిక్ యూజ్ చేసి 2 గంటల్లోనే పనిని ఫినిష్ చేయడం స్మార్ట్ వర్క్. అంటే దీన్ని ప్రూడెంట్ వర్క్ అంటారు, అంటే విజ్ఞతతోనూ అవగాహనతో కూడిన పని అంటాం. సో హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు లేకపోతే కష్టం. కానీ ఇక్కడ మనకు క్రిటిక్స్ ఏమంటారు చెప్పండి, హార్డ్ వర్క్ అనేది ముఖ్యం కాదంటారు. ఒకవేళ హార్డ్ వర్కే ముఖ్యమైతే 8 గంటలు పనిచేసే గాడిద అడవికి రాజు అవ్వాలి కదా, సింహం రాజు అవ్వకూడదు కదా అని. కాబట్టి హార్డ్ వర్క్ అనేది కొంతవరకే. ఎంతవరకు? మన అవగాహన వచ్చేంత వరకు. మన అవగాహన దేని పట్ల రావాలి? మనం చేసే పని పట్ల మనకు అవగాహన రావాలి. మనం చేసే పనికి సంబంధించిన జ్ఞానం మనకు మీద లోతైన అవగాహన రావాలి. ఒక్కసారిగా ఆ అవగాహన మనకు వచ్చిందనుకోండి, ఆ లోతైన అవగాహన మనకు ఏమిస్తుందంటే మనకు కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తుంది, సాంకేతికతను నేర్పిస్తుంది. సో మన చుట్టూ ఉన్న టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. ఆ నాలెడ్జ్కి మన టెక్నాలజీ యూజ్ చేసి కొత్త సాంకేతికతతో మనం అదే పనిని తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తే మనం దాన్ని స్మార్ట్ వర్క్ అంటాం. మొట్టమొదటి సూత్రం ఏంటంటే హార్డ్ వర్క్. అండ్ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా స్మార్ట్ వర్క్కి వెళ్ళాలని ట్రై చేస్తారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఎందుకంటే స్మార్ట్ వర్క్ అనేది యాక్సిడెంటల్ రిజల్ట్స్ని ఇస్తుంది, మీకు పూర్తి రిజల్ట్స్ని ఇవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ ది నాలెడ్జ్ పట్ల ఉన్న బేసిక్స్ మీద మీరు ఎక్కువ టైంని కేటాయించండి. ఎక్కువ సమయం మీరు నాలెడ్జ్ మీద బేసిక్స్ని మీరు అవగాహన చేసుకోగలిగితే దాని నుంచి వచ్చే టెక్నిక్ అండ్ చుట్టుపక్కల ఉండే టెక్నాలజీ యూజ్ చేసి యూ కెన్ ఫినిష్ ది డిజైర్డ్ రిజల్ట్, యూ కెన్ గెట్ ది డిజైర్డ్ రిజల్ట్ అనేది మీకు తొందరగా రాబోతుంది. ఇక్కడ హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి ఆ చిన్న టెక్నికల్ డిఫరెన్స్ తప్ప రెండూ ఒకటే. అందుకోసం నేను ఏం చెప్పాను, హార్డ్ వర్క్ అలోన్ నెవర్ విన్ ది గేమ్ అండ్ స్మార్ట్ వర్క్ అలోన్ నెవర్ విన్ ది గేమ్. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అప్పుడే అది మనకు సాధ్యమవుతుంది. ఈ రెండింటినీ కలిపిన మిశ్రమమైన సూత్రాన్ని ఏమంటామంటే ప్రూడెంట్ వర్క్ అంటాం. ఈ ప్రూడెంట్ వర్క్ను మనం తెలుసుకోవాలి. ప్రూడెంట్ వర్క్లో మీకు ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ప్రూడెంట్ వర్క్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకు 3 భాగాలు మన పనిలో నిమగ్నం అవుతాయి. మన శరీరంలో ఉండే 3 భాగాలు మన పనికి సాధ్యమవుతాయి. అవే మన చెయ్యి, హార్ట్ అంటే హ్యాండ్, 3H ఫార్ములా అంటాం వీటిని. అండ్ హ్యాండ్, హార్ట్ అండ్ హెడ్ అంటాం. కొంతమంది ఈ మూడింటిని కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేయరు, అక్కడే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. అండ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? సంబడి విల్ ఓన్లీ యూజ్ దేర్ మైండ్ అండ్ దే వర్క్ విత్ హ్యాండ్, దే నెవర్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ హార్ట్.
వాళ్ళ హార్ట్ని ఇప్పుడు ఇన్వాల్వ్ చేయరు. అంటే ఆ పనిని ఓన్ చేసుకోరు, ఎవరో చెప్పారు కాబట్టి చేస్తున్నాను అన్నట్లు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి బేలదారి ఉన్నాడు, అంటే మనకు ఇల్లు కట్టే వ్యక్తి ఉన్నాడు. ఈ ఇల్లు కట్టే వ్యక్తి 30 సంవత్సరాలుగా ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇంకా నేను అలసిపోయాను, ఇంకా నేను ఈ కాంట్రాక్టర్ దగ్గర పని చేయకూడదని నిర్ణయించుకొని ఆ కాంట్రాక్టర్కి ఒక రిక్వెస్ట్ పెట్టాడు, నేను రేపటి నుంచి పని మానేస్తున్నానండి, ఇంకా నాకు చాలు, నాకు విసుగు వచ్చిందని చెప్పేసి. సో కాంట్రాక్టర్ ఏం చెప్పాడంటే ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాడు, అయ్యా నువ్వు పని మానేస్తున్నావు కరెక్టే, కానీ నాకు ఒక చిన్న లాస్ట్ ఫేవర్ చేసి నువ్వు పని మానేయి. ఏంటి చెప్పండి, నాకు ఇంకొక చిన్న హౌస్ కట్టించి మీరు పని మానేయచ్చు హ్యాపీగా. సరే అని చెప్పేసి ఆ మ్యాన్షన్ బిల్డర్ ఏం చేశాడంటే విసుగుతో చీప్ నాసిరకమైన వస్తువులను వాడి, చీప్ మెటీరియల్ని వాడుతూ ఆ ఇంటిని ఫినిష్ చేశాడు. ఫినిష్ చేసిన రోజు యజమాని వచ్చి ఆయనకి పట్టుబట్టలతో, ఆయన చేతిలో పట్టుబట్టలు పెట్టి ఆ ఇంటి యొక్క కీస్ అతనికి అప్పగిచ్చాడు. ఈ మ్యాన్షన్ బిల్డర్ ఆశ్చర్యపోయాడు, ఏంటంటే మీరు చేస్తుంది? ఎస్ అండి, మీరు 30 సంవత్సరాలుగా నా కోసం కష్టపడిన కష్టానికి గాను గుర్తించి నేను మీకు ఈ బహుమానం ఇవ్వదలుచుకున్నాను, ఈ ఇల్లు మీదే అని. అప్పుడు ఆయన బోరును ఏడ్చాడు, ఎందుకంటే అప్రూడెంట్ వర్క్ లేదు, అతను ఓన్లీ మైండ్ అండ్ హ్యాండ్ మటుకు అక్కడ ఇన్వాల్వ్ చేశాడు. హీ హాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ హిస్ హార్ట్ ఇన్ దట్ వర్క్. సో కాబట్టి అలాంటి పని హార్డ్ వర్క్ కింద రాదు, స్మార్ట్ వర్క్ కింద రాదు. సో ఇంకొకటి ఏంటంటే కొంతమంది హార్ట్ని హ్యాండ్ని మట్టుకే ఇన్వాల్వ్ చేస్తారు, దే నెవర్ ఇన్వాల్వ్ దేర్ మైండ్. మైండ్ అంటే ఏంటి? ఇట్స్ లాజిక్ లేకుండా ఏదో చేయాలని తపన ఉంటుంది, ఆ పని పట్ల వాళ్ళకి లవ్ ఉంటుంది, ఏదో సాధించాలని లవ్ ఉంటుంది. బట్ ఇక్కడ వెన్ యూ డోంట్ ఇన్వాల్వ్ యువర్ మైండ్, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది కూడా రాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 3 ఇన్వాల్వ్ అయినప్పుడే మనం అనుకున్న రిజల్ట్ పాజిటివ్గా వస్తుంది తప్ప అది ఎప్పుడు కూడా నెగిటివ్గానే వస్తుంది. సో ఆల్వేస్ ట్రై టు వర్క్ ప్రూడెంట్లీ, నాట్ వర్కింగ్ హార్డ్ నార్ వర్కింగ్ స్మార్ట్. రెండింటిని విడదీసి చూడకండి, అది తప్పు. ఎందుకంటే స్మార్ట్ వర్క్ సపరేట్గా చేయకూడదు, హార్డ్ వర్క్ సపరేట్ చేయకూడదు. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి దర్ ఇస్ అ హైబ్రిడ్ వర్క్ కాల్డ్ ప్రూడెంట్ వర్క్ అంటాం. దాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 సూత్రాలు మనం తెలుసుకున్నాం, ఒకటి హార్డ్ వర్క్, రెండవది స్మార్ట్ వర్క్, మూడవది ఏంటి? హోంవర్క్. చాలామంది ఏంటంటే ఎమోషనల్గా పని పట్ల వెళ్ళేసి టకటకని చేస్తారు. అదే ఇంతకుముందు చెప్పాను నేను. సో మనకు ఒక మైండ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఓన్లీ హార్ట్ అండ్ హ్యాండ్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎప్పుడు హోంవర్క్ అనేటప్పుడు ఏం ఇన్వాల్వ్ అవుతుంది? మైండ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే వెన్ యూ ఆర్ డూయింగ్ హోంవర్క్ యూ విల్ గెట్ క్లియర్ పిక్చర్ అబౌట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మీరు ఏం చేయబోతున్నారు అనేది మీరు ముందుగానే ఒక పిక్చర్ మీ మైండ్లో ఏర్పడకపోతే, ఆ పిక్చర్కి తగ్గట్టుగా మీ నాలెడ్జ్ని మీరు దానికి అప్లికేషన్ చేయకపోతే, దానికి సంబంధించిన నైపుణ్యాలను మీరు ఇక్కడ ఆర్గనైజ్ చేయకపోతే, యూ నెవర్ డూ దట్ వర్క్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో మూడవది హోంవర్క్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హోంవర్క్ అనేది మనకి ఏమి ఇస్తుందంటే, మొట్టమొదటిగా మనకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, నేను చేయగలను నమ్మకం బిల్డప్ అవుతుంది. ఎప్పుడైతే నిన్ను నమ్మగలుగుతావో విజయం ఆటోమేటిక్గా నీ వెనకాల పరిగెత్తుంది. సో కాబట్టి హోంవర్క్ అనేది లేకపోతే నీ మీద నీకు నమ్మకం కోల్పోతావు. ఓన్లీ నీ హార్ట్ హ్యాండ్ ఇన్వాల్వ్మెంట్తో నువ్వు పనిచేస్తావు తప్ప నీ మైండ్ అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ వర్క్. సో కాబట్టి హోంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా హోంవర్క్ ఏమి ఇస్తుంది? నీకు ఒక ప్రణాళిక అనేది ఇస్తుంది. అంటే వాట్ ఈస్ ద బిగినింగ్ అండ్ వాట్ ఈస్ ఇన్ ద మిడిల్ అండ్ వాట్ ఈస్ ద ఎండ్. ఈ 3 మీకు తెలియాలి. ప్రాసెస్ అంటాం దీన్ని. ఎక్కడ మొదలవుతుంది ఆ వర్క్, ఎక్కడ ఎలా వెళ్తుంది, గోత్రు ఎలా వెళ్తుంది, అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందని తెలియాలి. అండ్ దానికి ఉన్న మెటీరియల్ ఏంటి, దానికి ఏమేమి మెటీరియల్ వాడుతున్నాను, అండ్ ఎలాంటి రిసోర్సెస్ నేను వాడుతున్నాను, ఈ మొత్తం ప్రణాళిక మీరు ఒక పేపర్ మీద రాయాలి. సో పేపర్ మీద జర్నలింగ్ చేసుకోవాలి, నేను స్కెడ్యూల్ చేసుకోవాలి, చార్ట్ చేసుకోవాలి. సో ఇలా చార్ట్ చేసుకునే ఒక ప్రక్రియనే హోంవర్క్ అంటాం. హోంవర్క్ అనేది మనకు తెలిసిన పదం హోంవర్క్ అంటే ఏంటి? ఏదో టీచర్లు ఒక హోంవర్క్ ఇస్తారు, ఇంట్లో కూర్చొని మనం ఏదో అసైన్ చేసి మళ్ళీ సబ్మిట్. దట్ ఈస్ నాట్ హోంవర్క్. అది కూడా హోంవర్కే, కానీ అది ఎలిమెంటరీ లెవెల్ హోంవర్క్ అంటాం. అంటే హోంవర్క్ అంటే చిన్నపిల్లలు చేసేదని కాదు. హోంవర్క్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక విషయం పట్ల సంపూర్ణమైన అవగాహన, రిపిటీషన్, ఇటరేషన్స్ అంటాం. ఒక విషయాన్ని మనం తిరిగి మనం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇవ్వడం వలన అడ్వాంటేజ్ ఏంటి చూడండి, ఒక పర్మనెంట్ మెమరీ అనేది మీకు ఏర్పడుతుంది. ఒక నాలెడ్జ్ పట్ల కంప్లీట్ అవగాహన, కంప్లీట్ కమాండింగ్ అనేది మీకు వస్తుంది. లేకపోతే చాలా కష్టం. మీ ఐక్యూ డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా మీకు హోంవర్క్ ఇంపార్టెంట్ చాలా ఉంది. సో ఇది 3వ అతి ముఖ్యమైన సూత్రం విజయానికి. 4వది టీం వర్క్. ఇది అందరూ అనుకుంటున్నంత సాధ్యమైతే కాదు. ఎందుకంటే మనకు ఒక పెద్ద ఆయన ఏమన్నారండి, మామూలుగా టాలెంట్ విన్ గేమ్స్. టాలెంట్ ఉంటే ఓన్లీ యూ కెన్ విన్ ది గేమ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టీమ్ వర్కింగ్ ఎబిలిటీ యూ కెన్ విన్ ఛాంపియన్షిప్స్ అంటారు. గేమ్స్కి ఛాంపియన్షిప్స్కి చాలా తేడా ఉంటుంది.
ఇది ఇది మైక్రో, దట్ ఈస్ వెరీ మ్యాక్రో. కాబట్టి అతిపెద్ద విజయాలను సాధించాలని నీ జీవితంలో అనుకుంటే, అండ్ యూ మస్ట్ డెవలప్ ద ఎబిలిటీ ఆఫ్ వర్కింగ్ ఇన్ టీమ్స్. టీమ్ వర్కింగ్ ఎబిలిటీస్ అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు చాలామందికి ఆ టీమ్ వర్కింగ్ ఎబిలిటీస్ లేకపోవడం వల్లనే దే ఆర్ నాట్ అడ్జస్టింగ్ ఇన్ ది ఎన్వైర్న్మెంట్. మనం పనిచేసే ఎన్వైర్న్మెంట్లో దే ఆర్ నాట్ అడ్జస్టింగ్. సో ఎంతసేపు నా గ్రూప్ మైండ్ సెట్లో ఉంటారు, ఇండివిజువలిస్టిక్ మైండ్ సెట్లో ఉంటారు. సో ఇండివిజువల్ మైండ్ సెట్లో ఉన్నా, గ్రూప్ మైండ్ సెట్లో ఉన్నా నువ్వు ఎప్పుడు డెవలప్ అవ్వలేవు. మనకు తెలుసా మనిషి యొక్క జర్నీ అనేది ఎలా సాగుతుందంటే 4 స్టేజెస్లో సాగుతూ ఉంటుంది. మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే మనిషి యొక్క జీవితం డిపెండెంట్ స్టేజ్ అంటాం. అంటే మనం ఒక టైం వరకు, అంటే ఒక ఇంటర్మీడియట్ జాబ్ తెచ్చుకునేంత వరకు మనం వీ యూస్ టు డిపెండ్ ఆన్ అవర్ పేరెంట్స్. ఏ పని కావాలన్నా మనం ఎకనామికలీ ఒకరి మీద డిపెండ్ అవుతాం, సో మెంటలీ ఇంకొకరి మీద డిపెండ్ అవుతాం, అన్నిటికీ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. సో అక్కడ మనకు ఎలాంటి అవగాహన ఉండదు. సో నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే మనిషి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడో ఆ స్టేజ్లో ఇండిపెండెంట్గా మారిపోతాడు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది. అక్కడితోనే చాలామంది తమ జీవితాల్ని కంప్లీట్ చేస్తారు. సో వన్స్ ఐ బికమ్ ఇండిపెండెంట్, ఐ విన్ ది గేమ్ అనుకుంటారు. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఎందుకంటే మిగిలిన 2 స్టేజెస్ ఎక్కడానికి మనం ట్రై చేయాలి. అప్పుడే జీవితము విజయవంతమైన జీవితం అనేది అంటారు. ఈ 2 స్టేజెస్ని విజయవంతమైన జీవితంగా మనం పరిగణించలేము. ఒకటి డిపెండెంట్ స్టేజ్ నుంచి ఇండిపెండెంట్ స్టేజ్కి వచ్చిన మనిషి దాని నెక్స్ట్ స్టేజ్లోకి మనం ఎంటర్ అవ్వాలి. ఆ స్టేజ్ని ఏమంటామంటే ఇంటర్ డిపెండెంట్ స్టేజ్ అంటాం. అంటే మనకు అవతల వాళ్ళతో పాటుగా అవతల వాళ్ళని ఉపయోగించుకుంటూ అవతల వాళ్ళకి మనం ఉపయోగపడుతూ ఇద్దరము కలిసి విజయం సాధించే ఒక ప్రక్రియని ఇంటర్ డిపెండెంట్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్కి మనం ఎదగాలి. అది 3వ అతి ముఖ్యమైన స్టేజ్ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఒక్కసారిగా దే బికమ్ ఇండిపెండెంట్. అంటే ఒక జాబ్ వచ్చేసి నాకు ₹1,00,000 వచ్చిందనుకోండి, నా జీవితం నేను విజయం సాధించినట్లే అని మిగిలిన స్టేజ్కి ఎక్కరు. అంటే దే నెవర్ ఐడెంటిఫై ది అదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అదర్స్. అవతల వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గమనించరు. నువ్వేంటి అని ఒక ఈగోయిస్టిక్ లైఫ్లో గడిపేస్తారు. అది తప్పు. ఎప్పుడూ కూడా ఈ 3వ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3వ స్టేజ్లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మనకు టీం వర్క్ అనేది వస్తుంది. 4వ సూత్రం వస్తుంది. ఎందుకంటే మనం కలిసి పనిచేస్తాం. టీం వర్క్లో ఎలా ఉండాలంటే, అండ్ 5 వేళ్ళు మనం ఇండివిజువల్గా చూస్తే చాలా వీక్. వెన్ ఇట్ బికమ్ ఎ ఫిస్ట్, ఒక పిడికిల్గా తయారైతే దాని నుంచి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ రెట్లు ఉంటుంది. దీన్ని సినర్జిటిక్ ఎఫెక్ట్ అంటాం. అంటే 1 + 1 = 3 అంటాం. సో దీన్ని మనము టీం వర్క్ ద్వారా సాధించవచ్చు. ఇది 4వ ముఖ్యమైన సూత్రం. కానీ టీం వర్క్ సాధించాలంటే మనకు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ అవసరమవుతాయి. ఒక టీం వర్క్లోకి నువ్వు వెళ్ళాలంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఆ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ రావాలి. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ నీకు లేకపోతే చాలా కష్టం. టీం వర్క్లో నువ్వు ఎదగలేవు. ఎందుకంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో నీకు తెలియాలి, అవతల వ్యక్తిని ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలియాలి, అవతల వ్యక్తి యొక్క బిహేవియర్ని మీరు ఎలా రెగ్యులేట్ చేయాలో తెలియాలి, మీ బిహేవియర్ని మీరు ఎలా రెగ్యులేట్, ఇవన్నీ కూడా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఒక టీంలో వర్క్ చేయాలంటే మనకు ఉండవలసింది గ్రూప్ డైనమిక్ ఎబిలిటీ ఉండాలి. అంటే మనం పనిచేసే వ్యక్తుల్లో యొక్క పాజిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, నెగిటివ్ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి, ఏవి నెగిటివ్ ఫోర్సెస్, ఏవి పాజిటివ్ ఫోర్సెస్, ఒక వ్యక్తి యొక్క వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అని నువ్వు ఐడెంటిఫై చేసి ఓన్లీ వీక్నెస్ నువ్వు ఫోకస్ చేసే ఎబిలిటీ నీ దగ్గరికి వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వు యూ కెన్ ఎఫెక్టివ్లీ వర్క్ విత్ అదర్స్. ఇంటర్ డిపెండెన్సీ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఎప్పుడు కూడా మనం అలోన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఒక వ్యక్తికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి. సో ఆ అవతల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ మన వీక్నెస్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఎలాగైతే తాబేలు యొక్క వీక్నెస్ ఏంటి, గ్రౌండ్ మీద స్పీడ్గా వెళ్ళలేదు, తాబేలు యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, నీళ్ళలో స్పీడ్గా వెళ్ళగలదు. కాబట్టి అవతల వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని మనము యూజ్ చేసుకుంటూ మన వీక్నెస్ని ఓవర్కమ్ అవుతూ మనము ఒక అనుకున్న రిజల్ట్ని తక్కువ టైంలో ఎఫెక్టివ్గా తీసుకోగలిగితే అదే టీం వర్క్ యొక్క పరమార్థం. కాబట్టి ఈ టీం వర్క్ యొక్క పరమార్థం మనం తెలుసుకుంటే మనం డెఫినెట్గా మనం అనుకున్న విజయం మనం ఈజీగా సాధించగలుగుతాం. విజయం అనేది అనుకున్న టైంలో వచ్చినప్పుడే దాని రుచి బాగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా విజయం సాధిస్తారు. ఇప్పుడు నీకు ఒక 30 ఏళ్ళు ఇచ్చి 10th క్లాస్ పాస్ అవ్వమంటే ఎవరైనా పాస్ అవుతారు. అది కాదు విజయం. అనుకున్న టైం, దెర్ ఈజ్ టైం బౌండ్. ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. మనం ఆ టైం బౌండ్లో, ఆ ఫ్రేమ్ వర్క్లోనే మనం అనుకున్న విజయాన్ని సాధించాలి. అలా సాధించాలంటే ఈ 4వ సూత్రమైన టీం వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ సూత్రం ఏంటంటే నెట్వర్క్. ఇది ఇంకా అతి ముఖ్యమైన సూత్రం. ఎందుకంటే నెట్వర్కింగ్లో లేకపోతే ఇండివిజువల్గా మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు, మీరు కూడా ఏమీ చేయలేరు. సో అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? బీయింగ్ విత్ క్రౌడ్. సింగులరిజం అంటాం కదా, అంటే ఏకతత్వం. అది తప్పు. ఎప్పుడు కూడా మనము ప్లూరలిజంలో ఉండాలి. అంటే మనము అవతల వాళ్ళతో పాటుగా ఉండాలి. అది నెట్వర్కింగ్.
నెట్వర్కింగ్లో మనం ఉండాలంటే ముఖ్యంగా మీ నెట్వర్క్లో 3 రకాల వ్యక్తులు మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. వీళ్ళు ఎవరు అంటే, ఒకరు టీచర్, రెండవది మెంటార్, మూడవది కోచ్. ఈ 3 రకాల వ్యక్తులు మీరు జాగ్రత్తగా ఆ నెట్వర్క్లో పెట్టుకోవాలి. ఈ టీచర్ ఏం చేస్తారు, మెంటార్ ఏం చేస్తారు, కోచ్ ఏం చేస్తారంటే, అండ్ కోచ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మీరు ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఈ ప్రయత్నంలో మీరు కొన్ని లోపాలని ఐడెంటిఫై చేయలేరు. మీకు తెలియకుండానే కొన్ని ఆ లోపాలు ఏర్పడుతుంటాయి. ఈ లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి లోపాలు మీరు చేస్తున్నారనేది, ఎలాంటి తప్పులు మీరు చేస్తున్నారనేది గమనించేదే కోచ్. కోచ్ ఎప్పుడు లోపాలను సరిదిద్దడు. కోచ్ పని అంతా కూడా ఐడెంటిఫైయింగ్ ద మిస్టేక్స్ అండ్ హైలైట్ టు యూ. మనము చేస్తున్న మన ప్రయత్నంలో మనం చేస్తున్న తప్పుల్ని పసిగట్టి వాటిని మనకు చెప్పే వ్యక్తే కోచ్ అంటాం. సో ఈ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కావాల్సిన వ్యక్తి ఎవరంటే మెంటార్ ఆర్ ట్రైనర్ అంటాం. ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి మనకు కావాల్సిన స్కిల్స్ని మనకి ఇవ్వగలడు. ఒక మెంటార్ అనొచ్చు, ఆయన ట్రైనర్ అనొచ్చు, ఎలాగైనా పిలవచ్చు. దాంట్లో దిస్ ఆల్ సినానిమ్స్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ మూడవ ముఖ్యమైన వ్యక్తి ఎవరు, టీచర్. ఈ స్కిల్ని మనము ప్రాపర్ నాలెడ్జ్ సపోర్ట్ లేకుండా మనం వాడలేం డైరెక్ట్గా. ఎవరికైనా తెలుసు కత్తిని ఎలా వాడాలో, కానీ కత్తిని ఎంత టెక్నికల్గా వాడాలో ఓన్లీ టెక్నీషియన్కి తెలుస్తుంది. సో కాబట్టి మనం ఒక టీచర్ అనేవాడు మనకి ఏం చేస్తారంటే, మనకు అవసరమైన జ్ఞానాన్ని, ఆ పనికి సంబంధించిన విషయాన్ని మనకు లోతైన అవగాహన కల్పించడానికి ఒక టీచర్ అనేది ఉపయోగపడతాడు. ఈ ముగ్గురు మన నెట్వర్క్లో లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కూడా విజయం మనకు అందని ద్రాక్ష అవుతుంది. ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు సపరేట్గా ఎక్కడ ఉండరండి. మీ పేరెంట్స్ ఈ ముగ్గురు రోల్స్ ప్లే చేస్తారు. ఒక్కోసారి మీ ఫ్రెండ్స్ ఈ రోల్స్ ప్లే చేస్తారు. మీకు కావాల్సిన వాళ్ళు ఈ రోల్స్, మీ బాస్ ఈ రోల్ని ప్లే చేయొచ్చు. సో మీ తోటి ఎంప్లాయీ ఈ రోల్ని ప్లే చేయొచ్చు. కాబట్టి వీళ్ళు సపరేట్గా వీళ్ళు అక్కడ భూమి నుంచి దిగిరారు. ఎక్కడ కూడా మన భూమి మీద మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే. అలాంటి వ్యక్తులు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అందుకోసమే మీకు 2 స్కిల్స్ చాలా ముఖ్యం నెట్వర్కింగ్లో ఉండాలంటే. ఒకటి ఏంటి, లిజనింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ 2 స్కిల్స్ కానీ మీరు డెవలప్ చేసుకోగలిగితే మీరు ఒక అద్భుతమైన నెట్వర్కింగ్లోకి వెళ్ళిపోతారు. ఈ నెట్వర్కింగ్లో మీకు ఈ 3 రకాల వ్యక్తులు మీకు సాధ్యపడతారు. ఒక టీచర్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్ మే టీచ్ యూ అబౌట్ ద సబ్జెక్ట్. అర్థమైందా? సేమ్ ఫ్రెండ్ కెన్ ట్రైన్ యూ అబౌట్ ద స్కిల్, అండ్ సేమ్ ఫ్రెండ్ కెన్ ఐడెంటిఫై వాట్ అండ్ ఆల్ మిస్టేక్స్ యూ ఆర్ డూయింగ్ ఇన్ దట్ ప్రాసెస్. కాబట్టి చాలా ముఖ్యం ఈ ముగ్గురు కూడా. ఈ ముగ్గురు మనకు రండి అంటే రారు. వీ హ్యావ్ టు గో టు దెమ్. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, వెన్ యూ లిజన్ టు అదర్స్, వెన్ యూ ఆస్క్ క్వశ్చన్ టు అదర్స్. అందుకోసం లిజనింగ్ అండ్ స్పీకింగ్ అనేది ఉండాలి. యాక్టివ్ లిజనింగ్ అండ్ యాక్టివ్ స్పీకింగ్ ఉండాలి, నాట్ టాకింగ్. సో ఈ 2 కానీ మనము డెవలప్ చేసుకోగలిగితే జీవితంలో మనకు ఒక అద్భుతమైన నెట్వర్క్ మనకు సాధ్యమవుతుంది. ఈ నెట్వర్క్లో ఈ ముగ్గురు వ్యక్తులు మీకు విజయానికి మరింత దగ్గరగా తీసుకెళ్ళిపోతారు. ఈ 5 సూత్రాలను మీరు పాటించి ఒక అద్భుతమైన విజయాన్ని మీ జీవితంలో సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. అవి మళ్ళీ ఏంటివి? ఒకటి, ఫస్ట్ వన్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్, కాంబైన్డ్గా ప్రూడెంట్ వర్క్ అండ్ హోమ్ వర్క్ అండ్ టీమ్ వర్క్ అండ్ నెట్వర్క్. ఈ 5ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీ జీవితంలో విజయం మీకు కాకపోతే ఇంకెవరికి రావాలండి, కంపల్సరీగా మీకే వస్తుంది. I wish you all very good luck. Thank you so much for the giving the opportunity.